IGNCA, Indira Gandhi National Center for Arts Recruitment 2024. సో IGNCAలో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. ఇది వచ్చేసి కొన్ని వేకెన్సీస్కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ 2 వేకెన్సీ ఉన్నాయి. రెమ్యునరేషన్ 60,000 పర్ మంత్ ఉంటుంది, 1 ఇయర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి కాంట్రాక్ట్ బేసిస్ ప్రాజెక్ట్ కాబట్టి కాంట్రాక్ట్ బేసిస్ PhD ఉండాలి, సంస్కృత్ లేదా ఆర్ట్స్ లేదా ఫిలాసఫీలో PhD ఉండాలి, మీకు 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ప్రాజెక్ట్ అసోసియేట్ 2 వేకెన్సీ ఉన్నాయి. రెమ్యునరేషన్ 40,000 పర్ మంత్ ఉంటుంది, 1 ఇయర్ డ్యూరేషన్. ఇది ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వారణాసిలో ఉంటుంది. PhD ఉండాలి, మీకు 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. PhD వచ్చి సంస్కృతి, ఇంకా ఆర్ట్స్ లేదా ఇంగ్లీష్ లేదా ఫిలాసఫీలో PhD ఉండాలి, 2 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ ఇక్కడ 1 వేకెన్సీ, ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేని వేకెన్సీ వచ్చేసి ప్రాజెక్ట్ అసిస్టెంట్ అండి. ఓన్లీ 1 వేకెన్సీ ఉంది. అండ్ ఇది వచ్చేసి మినిమం 1 ఇయర్ ఉంటుంది. పర్ మంత్ 30,000 పర్ మంత్ ఇస్ పే స్కేల్. సో మీకు MA డిగ్రీ ఉండాలి. MA వచ్చేసి ఎయిదర్ ఆర్ట్స్లో అయినా లేదా MA ఇంగ్లీష్లో అయినా, MA ఫిలాసఫీలో అయినా లేదా MA సంస్కృత్. సో ఈ పర్టికులర్ డొమైన్లో మీకు MA ఉండి మీకు గుడ్ నాలెడ్జ్ ఇన్ ఇండియన్ నాలెడ్జ్, ట్రెడిషన్స్, ఆర్ట్ అండ్ కల్చర్, ఏన్షియంట్ స్క్రిప్ట్స్లో ఉంటే, అండ్ ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెర్చ్లో ఒకవేళ ఉంటే, నాట్ మ్యాండేటరీ, అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అండ్ రీసెర్చ్ మెథడాలజీ మీద మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. 30,000 పర్ మంత్ అండి, 1 ఇయర్ డ్యూరేషన్. సో ఇక్కడ ఏజ్ వచ్చేసి 35 years లోపు ఉండాలి. ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి వారణాసిలో ఉంటుంది. సో ఇది వచ్చేసి ప్రాజెక్ట్ బేస్ కాబట్టి 1 ఇయర్ డ్యూరేషన్ ఉంటుంది. సో ఇది వాకింగ్ ఇంటర్వ్యూ. సో వాకింగ్ ఇంటర్వ్యూ ప్లేస్ వచ్చేసి వారణాసిలో ITI రోడ్, కారోడ్ని, మీటింగ్ హాల్, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ రీజనల్ సెంటర్. సో ఇది వాకింగ్ ఇంటర్వ్యూ అండి. వాకింగ్ ఇంటర్వ్యూ, డేట్ ఆఫ్ వాకింగ్ ఇంటర్వ్యూ వచ్చేసి 10th December 2024. టైం వచ్చేసి 11 AM అండ్ రిపోర్టింగ్ టైం వచ్చేసి 10 AM. సో ఇది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మీరు వాకింగ్ వెళ్ళాల్సి ఉంటుంది, ఫిజికల్గా మీరు పేరెంట్ కావాల్సి ఉంటుంది. ఇది అప్లికేషన్ ఫామ్, ఇది ఫిల్ చేసి మీకు రిక్వైర్డ్ టెస్టిమోనియల్స్ అన్ని తీసుకొని మీరు ఫిజికల్గా ఆ లొకేషన్కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు నా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్లో ఇప్పటివరకు జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ అనేది నేను అప్డేట్ చేయడం జరిగింది. ఆ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ ఒకవేళ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీకు ఎలిజిబుల్ అయితే మీరు లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఉంటుంది, అలా మీరు అప్లై చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.